ఆదోని తహసీల్దార్ని ఒక మహిళా నాయకురాలు నేను చెప్పిన విధంగా మాట వినకపోతే తలకాయలు తెగుతాయని బెదిరించడం అనేది వార్తాపత్రికలో వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మరి ఎందుకంటే దారుణం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే పైన మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో అప్పులున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చాలామంది మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఎంతో అద్భుతంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతుంటే ఇలాంటి నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసము మరి తలకాయలు దిగుతాయని ఒక ఫ్యాక్షనిజం పెంచే విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఎంహెచ్పిఎస్ ఖండిస్తుంది. ఇదే నిజమైతే ఖచ్చితంగా ప్రభుత్వం సుమోటోగా విచారణ జరపాలి. ఆ తహసీల్దార్తో స్టేట్మెంట్ తీసుకొని సదరు తలకాయలు తెగుతాయని ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణిలో ఏదైతే మహిళా నాయకురాలు వార్నింగ్ ఇచ్చిందో ఆమెపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరోపక్క చూసుకున్నట్లయితే ఆదోన్లో ఎలాంటి అరాచకం జరిగినా, ఎలాంటి అవినీతి జరిగినా, ఎలాంటి కేసులైనా కూడా ఎమ్మెల్యే గారు నోరు మెదపుకోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అరాచకమో, అవినీతి లేక ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఖండించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన మౌనం అర్ధాంగీకారమని వీటిని ఆయన ప్రోత్సహించడంలో భావించాల్సి వస్తుందని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ సమాధులు తప్పవు. కూటమి ప్రభుత్వము మరి ఇంత కష్టపడి పై స్థాయిలో పనిచేస్తుంటే కింది స్థాయిలో ఇలాంటి నాయకులు తమ స్వలాభం కోసం, ఆర్థిక లాభం కోసం ఇలాంటి ఫ్యాక్షనిజం పెంచే విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. మరి మరొక హితో చెప్తున్న ఎవరైతే మహిళా నాయకులు ఉన్నారో మీరంతా తలకాయలు దిగే, మీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి బోర్డర్లో పనిచేయండి. పోయి పాకిస్తాన్ ఉగ్రవాదులు తలకాయలు తెప్పండి, చైనా నుంచి ఎవరైతే శత్రువులు వస్తే వాళ్ళే తలకాయలు తెప్పండి. కానీ ఇలా దేశంలో ఉండి మరి మీ స్వలాభం కోసం తలకాయలు తెగితే ఒక రెవెన్యూ అధికారిని బెదిరించడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ అధికారులను భరోసా ఇచ్చే విధంగా ఈ నాయకులు పనిచేయాలి తప్ప ఇలా తలకాయలు తగిలితేనే ఉద్యోగస్తులను బెదిరించడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ మహిళా నాయకురాలపై చర్య తీసుకునే విధంగా ముందుకు పోవాలని, అదేవిధంగా ఆ యొక్క తహసీల్దార్తో ఖచ్చితంగా స్టేట్మెంట్ తీసుకొని ఎవరైతే మహిళా నాయకురాలు బెదిరించారో ఆమెపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.